అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజే బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అంటే డైలీ రొటీన్ చేస్తాను అనమాట. చాలా రోజులు అయిపోయింది కదా డైలీ రొటీన్ చేసి. అందుకు ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుండే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. రండి డైలీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. చూద్దాం ఈరోజు అంతా ఏమేమి అవుతుందో. శేఖర పన్నింటి వచ్చా జ్యూస్ తాగదామని ఇట్లా బయటకు వస్తుంది. ఇక్కడ మా అత్తమ్మల ఇంటి దగ్గరికి వచ్చింటే చిన్నోడు పైకి పోయినాడు అనమాట. చిన్నోని పిలుచుకొని వచ్చేకి తోలుకొని వచ్చేకి శేఖర పోయినాడు. జ్యూస్ తాగేకి పోల్లా. పిల్లలంతా స్కూల్కి పోయినట్లున్నారు, లేకపోతే ఇవాళ బయటకు వచ్చిండ్రు. జ్యూస్ తాగకపోయింటే జ్యూస్ అంగడి క్లోజ్, అందుకే ఎల్లూరు అన్న తాగుదామని ఇటుకు వచ్చినాం అనమాట. ఎల్లూరు తాగుతున్నాం. శేఖర బయట ఉంటే చిన్నోడు బయటికి పోవాలంటున్నాడు, అందరికీ లోపలికి రా అని చెప్తున్నాను అనమాట. ఎల్లూరు అయితే తీసుకొని తాగేసినాం. తండ్రి కొడుకులు చూడండి ఓకే ఎల్లూరులకి 2 స్ట్రాలు వేసుకొని తాగుతున్నారు. పడుకొని లేచిన బ్లాగ్ స్టార్ట్ చేయడమే మర్చిపోయినా. డిన్నర్ అయితే రెడీ చేసిన. ఏం డిన్నర్ చేసినానో చూపిస్తాను మీకు. సంగటి, పల్లీ చట్నీ కనిపిస్తుందా, పల్లీ చట్నీ, చికెన్ ఫ్రై. ఇది ఇవాళ డిన్నర్, రోజు డిన్నర్ అనమాట. ఇది టైం అయితే 10 o'clock అవుతుంది. అయినా వీళ్ళు ఇంకా పనుకోలేదు. చిన్నోడైతే ఆటలాడుతూనే ఉంటాడు. శేఖర కూడా అంతే, వాడు ఆటలాడినంతసేపు ఆటలాడిస్తాడనమాట. చిరాకు తెచ్చుకోడు. నిద్ర వస్తుంది పనుకుందాము అట్లా అన్నాడనమాట. నిద్ర వస్తానా కూడా వాడిని బాగా ఆటలాడిపిస్తాడు. చిన్నోడు పనుకున్న తర్వాత శేఖర పనుకుంటాడనమాట. యాజ్ యూజువల్ నిన్న స్టార్ట్ చేసిన వీడియోనే మన ఆనవాయితీ కదా 2 రోజులు వ్లాగ్ తీయడం అనేది. ఒక్క రోజులో వ్లాగ్ తీసి అప్లోడ్ చేసింది ఆనవాళ్ళే లేవు. నా వీడియోస్ అన్నీ చూసుకున్నా కూడా 2 రోజులే ఉంటాయన్నమాట. మన ఆచారం ఏమో అది అట్లా సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే కృష్ణ వాళ్ళ ఇంటికి పోలా. చిన్నోని చూసి చాలా రోజులే ఆయా, ఒక 3-4 రోజులు అవుతుంది. అయినా కూడా చాలా రోజులు అన్నట్లు అనిపిస్తుంది. కృష్ణ వాళ్ళ ఇంటికి పోయి చిన్నోని చూసుకొని చిన్నోనితో కొంచెం మాట్లాడుకొని వద్దాం. కామలేదు. దోశలు అయితే తినేసిన. ఇంకా ఇప్పుడే దోశల టేస్ట్ చాలా బాగుండే. దోశలు మామూలుగానే బాగుంటాయి కదా అంటే అట్లా కాదు, కొంచెం డిఫరెంట్ గా చేసిందంట, అందుకే బాగుండే. ఎర్రగారం కూడా బాగుండే. కృష్ణ ఎర్రగారం స్పెషలిస్ట్ అనమాట, కొంచెం బాగా చేస్తుంది ఎర్రగారం. ఇప్పుడే తిన్నాం అనమాట. ఇంకా కృష్ణ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా బాగా టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా మీకు కూడా వీడియో పెట్టండి ఖచ్చితంగా. వీడియో పెడుతుంది కానీ మన ఛానల్లో కాదు. కృష్ణ కూడా యూట్యూబర్ కదా, కృష్ణ కూడా ఒక ఛానల్ ఉంది. కృష్ణ ఛానల్లో యూట్యూబ్ పెడుతుంది అనమాట ఆ వీడియో. ఖచ్చితంగా పెడతా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటది. వచ్చే నెలలో జ్యోతి డెలివరీ అయిపోతుంది. మేము చాలా వెయిట్ చేస్తాం, ఎవరు పుడతారు అనేసి. నాకైతే పాప పుట్టాలా అని ఉంది. నాకైతే బాబే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది పిల్లలు మా ఇంట్లో మగ పిల్లలే, ఒకే ఒక ఆడపాప ఉందన్నమాట. ఇంక జ్యోతి కూడా మగ పిల్లడే పుట్టాడేమో అనుకుంటున్నా, కానీ పాప పుట్టాలని ఉందంటే మీరు కూడా ప్లస్ చేయండి. నాకైతే పాప పుట్టాలని ఉంది. ఎవరు పుట్టినా ఓకే, కానీ అబ్బాయి ఉన్నాడు కదా, పాప అయితే మేలు అని. మా ఇంట్లో మగపిల్లలు ఉన్నా కూడా మగపిల్లలకి చాలా ఓట్లు పడతాయి అనమాట. కృష్ణ కూడా మగపిల్లడు అంటారు. మన ఇంట్లో మగపిల్లల్లో 7 మంది 7 మంది మగపిల్లలకి ఒకే ఒక ఆడపాప ఉందనమాట. చూద్దాం ఈసారి 8 మంది మగపిల్లలు అవుతారా, 2 ఆడపిల్లలు అవుతారా. దోశలు తినేసిన తర్వాత కృష్ణ అయితే టీ చేసి ఇచ్చింది. టీ తాగుతున్నాను అనమాట. ఇక్కడ పిచ్చ కామెడీ జరిగింది నిజంగా. నాకు ఇప్పుడు కూడా నవ్వు ఆపుకునేకైతానులే. నేను వీడియో తీసుకుంటాను, అట్లే కృష్ణ చూసి వెంటనే బ్యాక్ కెమెరా పెట్టినాను అనమాట. అంతగా నవ్వడానికి కారణం ఏమంటే ఫోన్ యాడో ఉంటే కృష్ణ యాడో చూస్తుంది. అమ్మా వీడియో తీసుకుంటూ టీ తాగే చూడండి, ఫోన్ అవుతా ఉంటే కృష్ణ వచ్చింది. అమ్మా దానిని తోలుకొచ్చి
వచ్చి అయిపోతున్నాం అనమాట. స్కూల్ నుండి ఇడుస్తారు ఈరోజు సాటర్డే కదా, కొంచెం తొందరగా ఇడుస్తారు. అందుకే ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, అన్నను తోలుకొద్దామనేసి పోతున్నాం. శేఖర్ వచ్చింటే ఇంటికైతే వచ్చేసిన. నేను అంతగా నవ్వడానికి కారణం ఏమంటే కృష్ణ ఫోన్ ఎక్కడో, ఇప్పుడు మనం ఫోన్ కాల్ చూసుకొని మాట్లాడాలి కదా, కాదు ఫోన్ ఆన్ చేసి పెట్టేసి నా కళ్ళ చూసుకొని ఉందనమాట. అందుకు నాకు పిచ్చ నవ్వు వచ్చా. ఇంకా వాళ్ళ డాడీ వచ్చినాక ఏందో ఒకటి తీసేయాలి కదా, ఏంది తీసిపోతే చిన్నోడు ఇంటికి రాడనమాట. అందుకే స్వీట్ అంగడికి పోయి మనకి ఏం కావాలో అది తీపించుకొని వచ్చిన. డిన్నర్ అయితే అయిపోయింది, వాకింగ్ కూడా చేసేసిన. ఇప్పుడైతే పాలు తాగుతున్నాను అనమాట. ఈరోజు డిన్నర్కి వచ్చేసి పప్పు, అన్నం, పకోడా చేసిన వెంటనే తినేసినాం అనమాట. అందుకే ఏం చూపించలేదు. జాతిరత్నాలు చూస్తాము. మీరు ఎవరైనా జాతిరత్నాలు చూస్తారా? అదే కుక్ విత్ జాతిరత్నాలు ప్రోగ్రామ్ ఎంటర్టైన్మెంట్గా చాలా బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. ప్రదీప్ కదా, కామెడీ బాగా ఉంటుంది. ఇది ఇవాళ వీడియో ఇలా జరిగిందనమాట. నిన్న ఈరోజు 2 రోజుల వీడియో ఇది. ఈ వీడియోని ఇక్కడికైతే ఎండ్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తానే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.